క్రిస్మస్ అనేది ప్రవచనాత్మకమైనటువంటిది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మిస్తారని పాత నిబంధనలో 300 ప్రవచనాలు చెప్పబడితే 300 ప్రవచనాలు కూడా యేసుక్రీస్తు ప్రభు జన్మలో నెరవేర్చబడ్డాయి. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రపంచంలో ఒక ప్రముఖమైన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ లోకానికి రాకముందే ప్రవచించినటువంటి ప్రవచనాన్ని ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. ప్రపంచంలో ఒక ప్రముఖమైన వ్యక్తి, ఆయన పేరు జొరాస్ట్రిజంని ప్రపంచానికి అందించినటువంటి వాడు. జొరాస్ట్ర్ అనేటువంటి ఆ వ్యక్తి జైన మతాన్ని ప్రారంభిస్తే ఆ జైన మతానికి పవిత్ర గ్రంథంగా జెండ్ అవస్థ అనేటువంటి గ్రంథంగా ఉంది. జెండ్ అవస్థగా గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో జొరాస్ట్ర్ ఏమని అభిప్రాయపడ్డాడంటే, పరిశుద్ధుడు రక్షకుడు భూమికి మధ్య ప్రాంతంలో పుడతాడు. క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం జొరాస్ట్ర్ అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచిస్తున్నాడు, రక్షకుని ఆగమనం గురించి ప్రవచిస్తున్నాడు. అందును బట్టే చెప్పాను, యేసుక్రీస్తు ప్రభు జన్మ యాక్సిడెంట్లుగా కలిగినటువంటిది కాదు. అనేక మంది ప్రముఖులు, అనేక మంది ప్రవక్తలు, అనేక మంది మతోద్ధారకులు ఆయన యొక్క జన్మ గురించి ప్రవచించారు. జొరాస్ట్ర్ ప్రవచిస్తున్నాడు, పరిశుద్ధుడు భూమికి మధ్య ప్రాంతంలో పుడతాడని. నిజంగా యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేంలో పుట్టాడు. ఇజ్రాయెల్ దేశం అనేటువంటి భూమికి మధ్య ప్రాంతం. మీరు వరల్డ్ మ్యాప్ను కనుక ఒక్కసారి తీసుకుని దాని మిడ్ పాయింట్ కనుక మీరు చూడగలిగితే అది ఇజ్రాయెల్ వస్తుంది. యేసు ప్రభు యొక్క జన్మ ప్రవచనాత్మకమైంది. యేసుక్రీస్తు ప్రభు నిజ దేవుడు, నిజ రక్షకుడు. ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.